అందరికీ నమస్కారం. నేను నందన ప్యూర్ నుండి నమస్తే ఆర్బిట్రమ్ సిరీస్ యొక్క 4వ ఎపిసోడ్‌కి మీకు స్వాగతం. ఈరోజు ఇథీరియం స్కేలింగ్ సొల్యూషన్స్‌లో ఆఫ్ చైన్ ల్యాబ్స్ వాళ్ళ ఆర్బిట్రమ్ 1, ఆర్బిట్రమ్ నోవా, ఆర్బిట్రమ్ బోల్డ్ మరియు ఆర్బిట్రమ్ స్టైలస్ గురించి తెలుసుకుందాం. ప్రతి సొల్యూషన్ యూనిక్ బెనిఫిట్స్‌ని అందిస్తాయి. పర్ఫార్మెన్స్‌ని ఇంప్రూవ్ చేయడం, కాస్ట్‌ని తగ్గించడం మరియు ఇథీరియం మీద డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్‌కి యూస్ కేసెస్ పెంచడం. ఈ వీడియోలో మనం ఆర్బిట్రమ్ 1 ఒక పబ్లిక్ రోల్ అప్ చైన్, ఆర్బిట్రమ్ నోవా ఒక పబ్లిక్ ఎనీ ట్రస్ట్ చైన్, ఆర్బిట్రమ్ బోల్డ్ ఆర్బిట్రమ్ చైన్స్ కి డిస్ప్యూట్ ప్రోటోకాల్, ఆర్బిట్రమ్ స్టైలస్ ఏదైతే రస్ట్ మరియు ఇంకో లాంగ్వేజెస్ లో ఈవీఎం కంపాటబుల్ స్మార్ట్ కాంట్రాక్ట్స్ ని రాయడానికి సహాయపడుతుంది. ఇంకా రైట్ సొల్యూషన్ ని ఎలా సెలెక్ట్ చేయాలో చూద్దాం. ఆర్బిట్రమ్ 1 ఆర్బిట్రమ్ 1 ఇథీరియం కి లేయర్ 2 స్కేలింగ్ సొల్యూషన్స్, ఫాస్ట్ ట్రాన్సాక్షన్స్ మరియు లో కాస్ట్ ని డెలివర్ చేయడానికి డిజైన్ చేయబడింది. ఆఫ్ చైన్ ల్యాబ్స్ ద్వారా డెవలప్ చేసిన ఆర్బిట్రమ్ 1 మల్టీ రౌండ్ ఇంటరాక్టివ్ ఆప్టిమిస్టిక్ రోల్అప్స్ ని యూజ్ చేసి ట్రాన్సాక్షన్స్ ని ఆఫ్ చైన్ లో హ్యాండిల్ చేస్తుంది. ఇథీరియం మెయిన్ నెట్ లో కంజెషన్ మరియు ఫీస్ ని తగ్గిస్తుంది, సెక్యూరిటీని మెయింటైన్ చేస్తుంది. ఆర్బిట్రమ్ 1 యొక్క పర్ఫార్మెన్స్. ఆర్బిట్రమ్ 1 సెపరేట్ లేయర్ లో ట్రాన్సాక్షన్స్ ని ప్రాసెస్ చేస్తుంది. దానివల్ల ఇథీరియం మెయిన్ నెట్ తో కంపేర్ చేస్తే క్విక్కర్ ట్రాన్సాక్షన్ టైమ్స్ ని అందిస్తుంది. ఇది నెట్వర్క్ కంజెషన్ ని తగ్గిస్తుంది మరియు యూజర్ కోసం బెటర్ ఎక్స్పీరియన్స్ ని అందిస్తుంది. ఆర్బిట్రమ్ 1 యొక్క కాస్ట్. ఇథీరియం యొక్క హై గ్యాస్ ఫీస్ ని అవాయిడ్ చేసి ఆర్బిట్రమ్ 1 ట్రాన్సాక్షన్ కాస్ట్ ని సిగ్నిఫికెంట్లీ తగ్గిస్తుంది. డాప్స్ ని యూజ్ చేయడం అఫోర్డబుల్ గా చేస్తుంది. ఆర్బిట్రమ్ 1 యొక్క యూజ్ కేసెస్: డీసెంట్రలైజ్ ఫైనాన్స్, లో ఫీస్ మరియు ఫాస్ట్ ట్రాన్సాక్షన్స్ వల్ల డిఫై ప్లాట్ఫామ్స్ యొక్క ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తాయి. ఎన్ఎఫ్టీస్ ని స్మూత్ గా మింట్ చేయడం, ట్రేడింగ్ చేయడం మరియు మేనేజ్మెంట్ కి సహాయపడుతుంది. గేమింగ్. బ్లాక్ చైన్ బేస్డ్ గేమ్స్ కోసం రెడ్యూస్ లేటెన్సీ వల్ల బెటర్ ఎక్స్పీరియన్స్ ని అందిస్తుంది. జనరల్ డాప్స్. ఇథీరియం కంపాటబుల్ డాప్ ఆర్బిట్రమ్ 1 యొక్క కాస్ట్ మరియు స్పీడ్ అడ్వాంటేజెస్ ని పొందగలదు. ఆర్బిట్రమ్ 1 యొక్క ప్రయోజనాలు: ఇథీరియం సెక్యూరిటీ. ట్రాన్సాక్షన్స్ యొక్క వాలిడేషన్ కి ఇథీరియం యొక్క రోబస్ట్ సెక్యూరిటీని లెవరేజ్ చేయడం జరుగుతుంది. డెవలపర్ ఫ్రెండ్లీ. ఇథీరియం వర్చువల్ మెషిన్ కి ఫుల్లీ కంపాటబుల్ గా ఉంది, ఎగ్జిస్టింగ్ డాప్స్ ని మైగ్రేట్ చేయగలదు. పవర్డ్ బై నైట్రో. ఆప్టిమైజ్ పర్ఫార్మెన్స్ మరియు ఎఫిషియన్సీకి ఇన్నోవేటివ్ నైట్రో టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఆర్బిట్రమ్ 1 ని ఎప్పుడు చూస్ చేసుకోవాలి? ఆర్బిట్రమ్ 1 ని చూస్ చేయండి మీకు వెల్ ఎస్టాబ్లిష్డ్ హై పర్ఫార్మెన్స్ సొల్యూషన్స్ కావాలంటే. జనరల్ డీసెంట్రలైజ్ అప్లికేషన్స్ కోసం కాస్ట్ ని తగ్గించడం మరియు ఫాస్టర్ స్పీడ్స్ కావాలి అంటే. ఆర్బిట్రమ్ నోవా. ఆర్బిట్రమ్ నోవా ఒక లేయర్ 2 స్కేలింగ్ సొల్యూషన్ ఆఫ్ చైన్ ల్యాబ్స్ నుండి. ఇది మరింత ఇథీరియం స్కేలబిలిటీని పెంచడానికి సహాయపడుతుంది. తగ్గిన ట్రాన్సాక్షన్ కాస్ట్ మరియు లేటెన్సీతో ఇది ఎనీ ట్రస్ట్ టెక్నాలజీని యూజ్ చేసి ట్రాన్సాక్షన్స్ ని ఆఫ్ చైన్ లో ప్రాసెస్ చేస్తుంది, తర్వాతనే ఇథీరియం కి కమిట్ చేస్తుంది. ఆర్బిట్రమ్ నోవా యొక్క పర్ఫార్మెన్స్. ఆర్బిట్రమ్ నోవా ట్రాన్సాక్షన్ థ్రూపుట్ ని పెంచుతుంది మరియు కన్ఫర్మేషన్ టైం ని తగ్గిస్తుంది. ఇథీరియం మెయిన్ నెట్ కి కంపేర్ చేస్తే మరింత స్కేలబుల్ మరియు రెస్పాన్సివ్ ప్లాట్ఫామ్స్ ని అందిస్తుంది. ఆర్బిట్రమ్ నోవా యొక్క కాస్ట్. ట్రాన్సాక్షన్స్ ని బ్యాచింగ్ చేస్తూ మరియు ఆఫ్ చైన్ లో ఎగ్జిక్యూట్ చేసి ఆర్బిట్రమ్ నోవా ట్రాన్సాక్షన్ ఫీస్ మరియు గ్యాస్ కాస్ట్ ని సిగ్నిఫికెంట్లీ తగ్గిస్తుంది. యూజర్స్ మరియు డెవలపర్స్ కి ఎకనామికల్ గా ఉంటుంది. ఆర్బిట్రమ్ నోవా యొక్క యూజ్ కేసెస్: డిఫై. వైడ్ రేంజ్ ఆఫ్ డిఫై అప్లికేషన్స్ ని సపోర్ట్ చేస్తూ ఎఫిషియెంట్ ఆపరేషన్స్ ని ఎనేబుల్ చేస్తుంది. గేమింగ్. హై ట్రాన్సాక్షన్ థ్రూపుట్ మరియు లో లేటెన్సీ వల్ల బ్లాక్ చైన్ బేస్డ్ గేమింగ్ కి ఇది ఐడియల్. ఎన్ఎఫ్టీస్ ని మింట్ చేయడం, ట్రేడింగ్ చేయడం మరియు ట్రాన్స్ఫరింగ్ చేయడంలో స్మూత్ మరియు కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్. సప్లై చైన్ మేనేజ్మెంట్, ఐడెంటిటీ వెరిఫికేషన్ మరియు అసెట్ టోకెనైజేషన్ లాంటి బిజినెస్ అప్లికేషన్ కి ఇది సూటబుల్. ఆర్బిట్రమ్ నోవా యొక్క ప్రయోజనాలు: స్కేలబిలిటీ. ఆఫ్ చైన్ లో ట్రాన్సాక్షన్స్ ని హ్యాండిల్ చేస్తూ సెక్యూరిటీని కాంప్రమైజ్ చేయకుండా హైయర్ థ్రూపుట్ ని అందిస్తుంది. కాస్ట్ ఎఫెక్టివ్నెస్. గ్యాస్ కాస్ట్ ని తగ్గిస్తూ ఇథీరియం బేస్డ్ అప్లికేషన్స్ ని యూజ్ చేయడాన్ని అఫోర్డబుల్ గా చేస్తుంది. ఎన్హాన్స్డ్ యూజర్ ఎక్స్పీరియన్స్. లోవర్ కన్ఫర్మేషన్ టైమ్స్ మరియు రెడ్యూస్ లేటెన్సీ వల్ల ఓవరాల్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఆర్బిట్రమ్ నోవాని ఎప్పుడు చూస్ చేసుకోవాలి? మీ అప్లికేషన్కి హైయర్ స్కేలబిలిటీ మరియు లోవర్ ట్రాన్సాక్షన్ కాస్ట్ కావాలి అంటే ఆర్బిట్రమ్ నోవాని ఆప్ట్ చేయండి, ఎస్పెషలీ హై థ్రూపుట్ మరియు లేటెన్సీ సెన్సిటివ్ యూజ్ కేసెస్కి. ఆర్బిట్రమ్ బోల్డ్.
బోల్ట్ అంటే బౌండెడ్ లిక్విడిటీ డిలే ప్రోటోకాల్ అన్నమాట. ఇది ఆర్బిట్రమ్ చైన్స్ కి పర్మిషన్ లెస్ వాలిడేషన్స్ ని ఎనేబుల్ చేస్తుంది. బోల్ట్ ఇప్పుడు పబ్లిక్ టెస్ట్ నెట్ స్టేజ్ లో ఉంది. అందరినీ ఛాలెంజ్ మెకానిజమ్స్ టెస్ట్ చేయడానికి ఇన్వైట్ చేసింది. ఆర్బిట్రమ్ బోల్ట్ యొక్క కాస్ట్. బోల్ట్ కాస్ట్ ఎఫిషియెంట్ గా డిజైన్ చేశారు. ఇది ఫిక్స్ టైం విండోని యూజ్ చేస్తూ డిస్ప్యూట్ రెజల్యూషన్ కోసం. వాలిడేటర్స్ ఫండ్స్ ని బాండ్ చేయాలి స్టేట్ అసర్షన్స్ కోసం. ఈ బాండింగ్ కాస్ట్ గ్నోసిస్ సేఫ్ మల్టీసిగ్ వాలెట్ లో ఉంటాయి. ఆర్బిట్రమ్ ఫౌండేషన్ కంట్రోల్ చేస్తుంది. ఇది మెలిషియస్ బిహేవియర్ ని డిటర్ చేస్తుంది. ఆర్బిట్రమ్ బోల్ట్ యొక్క పర్ఫార్మెన్స్. బోల్ట్ హై పర్ఫార్మెన్స్ ని ఎన్షూర్ చేస్తుంది. డిస్ప్యూట్స్ ని ఫిక్స్ పీరియడ్ లో రిజాల్వ్ చేస్తుంది. ఈ పీరియడ్ ఇప్పుడు అప్రాక్స్ 6.4 రోజుల నుండి ఆర్బిట్రమ్ 1 అండ్ ఆర్బిట్రమ్ నోవాకి. ప్యారలల్ ఛాలెంజ్ మెకానిజం తో మల్టిపుల్ డిస్ప్యూట్స్ కంకరెంట్ గా రిజాల్వ్ చేయగలదు. నెట్వర్క్ ఎఫిషియెంట్ మరియు సెక్యూర్ గా ఉంటుంది. ఆర్బిట్రమ్ బోల్ట్ యొక్క అడ్వాంటేజ్. పర్మిషన్ లెస్ వాలిడేషన్. ఎవరైనా వాలిడేట్ చేసి ఫండ్స్ బాండ్ చేసి కరెక్ట్ గా L2 స్టేట్ అసర్షన్ కి పోస్ట్ చేయొచ్చు. ఫిక్స్డ్ రెజల్యూషన్ పీరియడ్. డిస్ప్యూట్ సెట్ టైం ఫ్రేమ్ లో రిజాల్వ్ అవుతాయి. ఎన్హాన్స్ సెక్యూరిటీ. విడ్రాల్స్ L1 ఇథీరియం కోసం సేఫర్ అండ్ సెక్యూర్ గా ఉంటాయి. స్టేజ్ 2 రోల్అప్. బోల్ట్ ఇంప్లిమెంట్ ఆర్బిట్రమ్ ని స్టేజ్ 2 రోల్అప్ కి దగ్గరగా ఉంటుంది. ఆర్బిట్రమ్ బోల్ట్ యొక్క యూస్ కేసెస్. జనరల్ వాలిడేషన్స్. యూజర్స్ ఆర్బిట్రమ్ చైన్స్ వాలిడేషన్ లో పార్టిసిపేట్ చేసొచ్చు. డిస్ప్యూట్ రెజల్యూషన్స్. వాలిడేటర్స్ పర్మిషన్ లెస్ గా డిస్ప్యూట్స్ ని రిజాల్వ్ చేయొచ్చు. సెక్యూర్ విడ్రాల్స్. డిలే అటాక్స్ మిటిగేట్ చేసి విడ్రాల్స్ ప్రిడిక్టబుల్ టైం ఫ్రేమ్ లో కంప్లీట్ అవుతాయి. ఎన్హాన్స్ డీసెంట్రలైజేషన్స్. నెట్వర్క్ ని డిఫెండ్ చేయడానికి ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఆర్బిట్రమ్ బోల్ట్ ని ఎప్పుడు చూస్ చేసుకోవాలి? ఆర్బిట్రమ్ చైన్ అప్లికేషన్ కి robust డిస్ప్యూట్ రెజల్యూషన్ ప్రోటోకాల్ కావాలి అంటే బోల్ట్ ని యూజ్ చేయండి. ఆర్బిట్రమ్ స్టైలస్. ఆర్బిట్రమ్ స్టైలస్ ఒక న్యూ అప్రోచ్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. స్మార్ట్ కాంట్రాక్ట్ డెవలప్మెంట్ కి. డెవలపర్స్ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో కాంట్రాక్ట్స్ రాయడానికి అవకాశం ఇస్తుంది. ఇది వెబ్ అసెంబ్లీలో కంపైల్ అవుతుంది. ఇది సాలిడిటీకి సపోర్ట్ తగ్గిపోయిన లాంగ్వేజెస్ ని వాడుకుని రస్ట్ మరియు C++ లాంటి లాంగ్వేజెస్ ని ఎఫిషియెంట్ గా లెవరేజ్ చేస్తుంది. ఆర్బిట్రమ్ స్టైలస్ యొక్క కేపబిలిటీస్. లాంగ్వేజ్ సపోర్ట్. రస్ట్, C++ లాంటి లాంగ్వేజ్ ని సపోర్ట్ చేస్తుంది మరియు గో, స్వే, మూవ్ మరియు కైరో లాంటి ఇంకా వేరే లాంగ్వేజెస్ కూడా పొటెన్షియల్ గా సపోర్ట్ చేయగలదు. ఇంటరాపరబిలిటీ. ఇది పూర్తిగా ఇంటరాపరబుల్. సాలిడిటీ కాంట్రాక్ట్స్ తో హైబ్రిడ్ అప్లికేషన్స్ ని ఎనేబుల్ చేస్తుంది. పర్ఫార్మెన్స్. వెబ్ అసెంబ్లీ ప్రోగ్రామ్స్ సాలిడిటీ కాంట్రాక్ట్స్ కి కంపేర్ చేస్తే సిగ్నిఫికెంట్లీ ఫాస్టర్ గా ఉంటాయి. కాస్ట్ ఎఫిషియన్సీ. ఎఫిషియెంట్ వాస్మ్ ఎగ్జిక్యూషన్ వల్ల లోవర్ గ్యాస్ ఫీస్ ఉంటుంది. ఆర్బిట్రమ్ స్టైలస్ యొక్క టెక్నికల్ ఆర్కిటెక్చర్. EVM ప్లస్ విత్ వాస్మ్. EVM తో పాటు వాస్మ్ బైట్ కోడ్ లో ఎగ్జిక్యూట్ చేయడానికి సెకండ్ వర్చువల్ మెషిన్ ని ఇంటిగ్రేట్ చేస్తుంది. ఫ్రాడ్ ప్రూఫింగ్. సెక్యూరిటీ కోసం ఆర్బిట్రమ్ నైట్రోస్ ఫ్రాడ్ ప్రూఫింగ్ టెక్నాలజీని యూటిలైజ్ చేస్తుంది. గ్యాస్ ఇంకా ఇంక్. కంప్యూటేషనల్ రిసోర్సెస్ కోసం ఫేర్ ప్రైసింగ్ ని ఎన్షూర్ చేయడానికి ఇంక్ ని గ్యాస్ మీటరింగ్ కోసం యూజ్ చేస్తుంది. ఆర్బిట్రమ్ స్టైలస్ యొక్క యూస్ కేసెస్. DeFi. ఫాస్టర్ మరియు చీపర్ స్మార్ట్ కాంట్రాక్ట్స్ తో DeFi అప్లికేషన్స్ ని ఎన్హాన్స్ చేస్తుంది. గేమింగ్. హై థ్రూపుట్ లో లేటెన్సీ బ్లాక్ చైన్ గేమింగ్ కి ఇది సూటబుల్. ఎంటర్ప్రైజ్ సొల్యూషన్. ఎఫిషియెంట్ కాంపిటీషన్ కావాల్సిన కాంప్లెక్స్ బిజినెస్ అప్లికేషన్స్ కి ఇది ఐడియల్. ఆర్బిట్రమ్ స్టైలస్ యొక్క ప్రయోజనాలు. ఫ్లెక్సిబుల్ డెవలప్మెంట్. డెవలపర్స్ కి ప్రిఫర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని వాడుకుని అవకాశం ఉంది. పర్ఫార్మెన్స్ బూస్ట్. ట్రెడిషనల్ EVM బేస్డ్ కాంట్రాక్ట్స్ తో కంపేర్ చేస్తే ఫాస్టర్ ఎగ్జిక్యూషన్ మరియు లోవర్ కాస్ట్ అందిస్తుంది. సెక్యూర్ అండ్ స్కేలబుల్. ఇథీరియం యొక్క సెక్యూరిటీని వాస్మ్ ఎఫిషియన్సీతో కంబైన్ చేస్తుంది. ఆర్బిట్రమ్ స్టైలస్ ని ఎప్పుడు యూజ్ చేసుకోవాలి? హై పర్ఫార్మెన్స్, కాస్ట్ ఎఫిషియెంట్ స్మార్ట్ కాంట్రాక్ట్స్ కావాలి అంటే మరియు కాంప్లెక్స్ అప్లికేషన్స్ ని డెవలప్ చేయడానికి సాలిడిటీ కన్నా వేరే లాంగ్వేజెస్ ని వాడుకోవాలి అంటే ఆర్బిట్రమ్ స్టైలస్ ని చూస్ చేయండి. ఆర్బిట్రమ్ 1, ఆర్బిట్రమ్ నోవా, ఆర్బిట్రమ్ బోల్ట్ మరియు ఆర్బిట్రమ్ స్టైలస్ యొక్క యూనిక్ ఫీచర్స్ ని మనం ఎక్స్ప్లోర్ చేసాం. మీ నీడ్స్ కి బెస్ట్ ఫిట్ అయ్యే ఆప్షన్ ని డిసైడ్ చేయండి. ఆర్బిట్రమ్ 1 జనరల్
డీసెంట్రలైజ్ అప్లికేషన్కి పర్ఫెక్ట్. కాస్ట్ తగ్గించడం మరియు ఫాస్టర్ ట్రాన్సాక్షన్ స్పీడ్స్ కావాలి అనుకుంటే ఆప్టిమిస్టిక్ రోల్అప్ టెక్నాలజీని లెవరేజ్ చేసి ట్రాన్సాక్షన్స్ని ఆఫ్ చైన్లో ప్రాసెస్ చేస్తుంది. ఇథీరియం మెయిన్నెట్కి కంపేర్ చేస్తే ఫీజ్ని సిగ్నిఫికెంట్లీ తగ్గిస్తుంది. ఒకవేళ మీ అప్లికేషన్కి హై థ్రూపుట్ మరియు లో లేటెన్సీ కావాలి అంటే ఆర్బిట్రమ్ నోవాని సొల్యూషన్. ఎనీట్రస్ట్ టెక్నాలజీని యూజ్ చేసి స్కేలబిలిటీని ఎన్హాన్స్ చేస్తుంది. ట్రాన్సాక్షన్ కాస్ట్ని తగ్గిస్తుంది. డిఫై ప్లాట్ఫామ్స్, గేమింగ్ మరియు ఎంటర్ప్రైజ్ సొల్యూషన్కి ఇది ఐడియల్గా ఉంటుంది. ఆర్బిట్రమ్ బోల్డ్, రోబస్ట్ పర్మిషన్లెస్ వాలిడేషన్ మరియు డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజమ్స్కి ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఫిక్స్డ్ రెజల్యూషన్ పీరియడ్స్తో సెక్యూర్ ట్రాన్సాక్షన్స్ని ఎన్షోర్ చేస్తుంది. ఎన్హాన్స్ సెక్యూరిటీ మరియు డీసెంట్రలైజ్ ఆపరేషన్ కావాల్సిన అప్లికేషన్కి ఇది సూటబుల్. డెవలపర్స్కి ఫ్లెక్సిబిలిటీ మరియు హై పర్ఫార్మెన్స్ స్మార్ట్ కాంట్రాక్ట్స్ డెవలప్మెంట్ కావాలి అంటే ఆర్బిట్రమ్ స్టైలెస్ఏ ఆన్సర్. రస్ట్ మరియు C++ లాంటి లాంగ్వేజెస్ని సపోర్ట్ చేస్తుంది. ట్రెడిషనల్ ఈవీఎం బేస్డ్ కాంట్రాక్ట్స్తో కంపేర్ చేస్తే ఫాస్టర్ ఎగ్జిక్యూషన్ మరియు కాస్ట్ ఎఫిషియన్సీ అందిస్తుంది. రైట్ ఆర్బిట్రమ్ సొల్యూషన్ ఎలా ఎంచుకోవాలి? మీ అప్లికేషన్ యొక్క స్పెసిఫిక్ నీడ్స్ మీద ఆధారపడి ఉంటుంది. జనరల్ స్కేలబిలిటీ, కాస్ట్ ఎఫిషియన్సీ, రోబస్ట్ వాలిడేషన్ లేదా ఫ్లెక్సిబుల్ డెవలప్మెంట్ ఆప్షన్స్ ఇవి ఇవాల్యుయేట్ చేసి మీ డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ యొక్క ఫుల్ పొటెన్షియల్ని అన్లాక్ చేయడానికి పర్ఫెక్ట్ ఫిట్ని సెలెక్ట్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు మరియు తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం.